హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను దోసకాయ పచ్చడిని అయితే చేశానండి. అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. మనం రెగ్యులర్గా టమాటా పచ్చడి, పల్లి పచ్చడి, పుట్నాల పచ్చడి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా దోసకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం అయితే ముందుగా నేను ఒక ½ కేజీ వరకు దోసకాయలు అన్నవి తీసుకున్నానండి. అలానే చిన్నగా ఉన్న 4 టమాటాలు అయితే తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ వరకు అయితే గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఈ చిల్లీ అయితే బాగా కారంగా ఉంది. కారం తక్కువగా తినే వాళ్ళు అయితే కొద్దిగా తగ్గించేసుకోవచ్చు. ఇవైతే వాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ గింజలతోటే వేసేస్తున్నానండి దోసకాయ అన్నవి. గింజలు అన్నవి ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు. ఎలాగో మనం మిక్సీ వేస్తాం కాబట్టి ఇవి కనిపించవు కూడా విత్తనాలు అన్నవి. కొంతమందికి అయితే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. దీనికోసం అయితే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అన్నది యాడ్ చేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వాలి మనకి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న దోసకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఇవైతే కుక్ చేసేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు మనం మూత తీసి చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి పూర్తిగా ఫ్రై అయిపోవాలండి ఈ ముక్కలు అన్నవి. ఇలాగ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసేసుకోవాలి. ఏవైనా కానీ మనం మిక్సీలో వేసేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. లేకపోతే మిక్సీ జార్లు అయితే పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే నాకు పూర్తిగా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు నేను జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అన్నది వేసుకున్నానండి. అలానే ఒక 5 to 6 వచ్చేసి చిన్నులపాయలు అన్నవి వేసేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకోవాలి. సాల్ట్ అన్నది వేసుకున్న తర్వాత మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ చట్నీ అన్నది అసలు కారమే ఉండదండి. దోసకాయ వేసాం కాబట్టి, అలానే కొద్దిగా చింతపండు వేసాం కాబట్టి పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఇది. ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న పచ్చడిని అయితే నేను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇవి చట్నీలోకైనా కానీ రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశల్లోకైనా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని అయితే నేను ఇప్పుడు తాలింపు అన్నది వేసుకుంటున్నాను. నేను ఇక్కడ తాలింపుకి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మనం హైలో పెట్టుకొని చేసేసుకోవాలి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అయితే వేస్తూ ఉంటాం కదండి, అవన్నీ వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదండి.
అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. అవి వేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చడి అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఆ బౌల్లో వేసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అన్నది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి దీన్ని. ఈ పచ్చడి ఇంకటితో అయిపోయింది అనేసి అనుకుంటున్నారు కదండి, ఇంకా ఉంది దీని ప్రిపరేషన్ వచ్చేసి. ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని అయితే ఇప్పుడు నేను పచ్చివి దోసకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఒక దోసకాయ అయితే పూర్తిగా వేసేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇవి నేను కుక్ అయితే చేయలేదు, రాగానే వేసేసుకుంటున్నాను అనమాట. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్క అన్నది పంటికి తగిలినప్పుడు. ఇదేనండి ఈ పచ్చడిలోకి టేస్ట్ అన్నది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి అయితే ఈ దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకున్నాము అంటే మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అన్నది సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దోసకాయ టమాటా పచ్చడి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.